బాబు, ముందుగా అమ్మాయి నుదుటిన సింధూరం పెట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాదప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. అయ్యా, ఇరువురు ఒకరికొకరు ఈ దండలు మార్చుకోండి. మంచి మనసుతో అందరూ ఈ జంటను ఆశీర్వదించండి. బాబు, మీ మధ్య ఎటువంటి అపార్థాలు వచ్చి దూరం అయ్యారో నాకు తెలియదు, కానీ ఆలుమగల బంధం అనేది 100 ఏళ్ల అనుబంధం. ఏ కారణంతోనూ మధ్యలో ఆ బంధం ముక్కలు కాకూడదు. ఇక మీదట మీరు కలిసి ఉండటానికి ఓ మంత్రం చెప్తాను, చెప్పండి. పంతులు గారు, మీరు పెళ్లి రోజు చేయండి చాలు, పెళ్లి చేయకండి. అమ్మా, పెళ్లి రోజు అంటే పెళ్లితో సమానం. నా వేదం అదే నాకు నేర్పింది. అదే చేయడం నా ధర్మం. కలిసి ఉండడానిక మనం ఇదంతా చేస్తున్నాం? మాట్లాడవేంటమ్మా? ప్రసాదం చేసింది కదా అని ఈ పండగని జరుపుకోమని వరం ప్రసాదించాను. అంత మాత్రాన కలిసిపోతారని గ్యారంటీ లేదు. ఎలా దూరం ఉంచాలో నాకు తెలుసు కదా. అల్ప సంతోషికి ఈ కాసేపు సంతోషాన్ని భిక్షగా వేస్తున్నాను. చేసుకొని నేను చెప్పే విధంగా అమ్మాయిని చూస్తూ చెప్పండి అయ్యా. ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. ఈ ధర్మమంత్రం పాటించిన భార్యాభర్తలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా కలకాలం నిండు 100 ఏళ్లు జీవితాంతం చల్లగా ఉంటారు. ఇక మీ భార్యాభర్తలు ఇద్దరూ లేచి అగ్నిదేవుడికి 3 ప్రదక్షిణలు చేసుకుని అగ్నిదేవుడి యొక్క ఆశీస్సులు పొంది మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకంతా మంచే జరుగుతుంది.